చెప్పాలనిపించింది మీకు? తనకు అలవాట్లేదండి. అంటే ఆ ధైర్యం ప్రీతి ఇచ్చింది సార్. యాక్చువల్లీ నేను నాకు ఇన్వాల్వ్ అవ్వాలని ఎప్పుడు లేదు సార్. తిన గురించి నాకు ఇంతకు ముందు నుంచి కూడా వస్తుండే, కాల్స్ వస్తుండే, టాక్స్ వస్తుండే ఆమె లావణ్య గురించి. బట్ నేను ఎప్పుడు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ప్రీతి గురించి వచ్చేసరికి ప్రీతి ఆ, నేను ఉన్న సిచ్యువేషన్లో నేను ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈమె ఇలాగే చేయటం, ఇది ఆగకపోవటం, ఇంకా జరగట్లేదు, దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ కావాలి. ఒకవేళ నేనే మీడియాలోకి వచ్చి మాట్లాడాల్సి వస్తే కనుక 100% మాట్లాడతాను, వస్తాను బయటికి. నేను తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ దానికంటే ముందు కూడా సార్ నాకు ప్రీతి పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే తను మాట్లాడలేక ఒక రోజంతా నాతో మాట్లాడలేదు. మాట్లాడకుండా మెసేజ్ చేసింది. ఒకవేళ తను నా గురించి కానీ నా ఫోటో కానీ ఏదైనా సోషల్ మీడియాలో వేస్తే నేను తన పేరు రాసి చచ్చిపోతా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత నేను మళ్ళీ శేఖర్ భాష గారిని అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లా జరుగుతుందండి, నేనైతే తీసుకోలేకపోతున్నాను, ఇదంతా ఒక సొల్యూషన్ అయితే కావాలండి నాకంటే. శేఖర్ భాష గారు అప్పుడు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు కాల్ విన్నది అయితే కరెక్టే అండి, అది నిజమే. బేసిక్ ఏంటంటే మేము ఏదైతే చేద్దాం అనుకుంటామో అది ఒక సెకండ్ ముందే ఆమెకు తెలిసిపోతుందండి. అది ఒక సెకండ్ అవ్వనివ్వండి, ఒక గంట అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. నేను శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూకి వస్తా అన్నది 1:00 అండి. 3:00కి శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ ఇస్తా అన్నాను. ఆమె 11:30కి నా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పడం స్టార్ట్ చేసిందంట, శేఖర్ భాషతో లైవ్లోకి వస్తున్నాడు అని చెప్పి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి తన దగ్గర నుంచి మాకు. ఇప్పుడు గతంలో లావణ్య దగ్గరే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారండి ఆవిడ, ప్రీతి. సార్ సో 2.5 సంవత్సరాల క్రితం ఇలాగే తను సేమ్ బిహేవియర్ అండి, ఎప్పుడు తన సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఇలాగే తను ఉదయ్ నేను ఏదైనా కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ గో, ఇలాగే ఇంట్లో కూర్చొని రోజంతా తాగుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తా, ఇది వద్దు నాకు, నేను మారదాం అనుకుంటున్నాను అనే టైంకి ప్రీతిని తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగిందండి తనకి. సో ఇద్దరు కలిసి ట్రావెల్ బ్లాగ్స్ అంటే ప్రదేశాలని వాటి 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 విషయాలని చెప్దామని ప్రీతికి ఎప్పటి నుంచో తనకి ఇంట్రెస్ట్ ఉండే. సో అదే పని తీసుకొచ్చి తనకి చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, అది మన ఇద్దరం చేస్తే చాలా బాగుంటుంది అక్క, సో చేద్దామంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పి ప్రీతి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలోనే సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, నేను ప్రీతి ఇద్దరం. ఆ రోజు రాత్రి నేను కింద రూమ్లో ఉండే అనమాట, పైకి వచ్చేసరికి ఇలా జరిగింది. నేను కూడా అక్కడే ఉండే యాక్చువల్లీ, నేను ఇంకా వేరే పర్సన్, సో మెనీ పీపుల్. సో తన నోట్లు బలవంతంగా పెట్టడం జరిగింది. పెట్టి తను ఉదయ్ చేదు ఉంది అని నా దగ్గరకు వచ్చే లోపల తను నోట్లో థమ్స్అప్ వేయడం జరిగింది. సో ఇట్లాంటివి చేసిందండి. అంటే నోట్లో డ్రగ్స్ పెట్టిందండి? అవునండి. అంటే ఈవిడ అడిగితేనా అడగకుండానా? అడగకుండానే అండి. అడిగి ఎవరు తీసుకుంటారండి, కొత్త పర్సన్స్. ఇప్పుడు చేసే వాళ్ళు ఏమో రెగ్యులర్ గా తీసుకుంటారేమో కానీ కొత్త పర్సన్ అడిగిస్తే తీసుకోరు కదండి అట్లా. ఓకే, బలవంతంగా నోట్లో డ్రగ్స్ పెట్టింది. సో నేను ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నానో తను వాళ్ళ ఇంట్లో పైన రూమ్ లో అలాగే సోఫాలో కూర్చొని చూస్తుంది. అందరూ డాన్స్ చేస్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంత జరుగుతుంది. అదే టైంలో ప్రీతి ఒకతే కూర్చొని ఉందని చెప్పి తీసుకొచ్చి ఇలా చేయి పెట్టి ఇలా నోట్లో కూసి ఆ థమ్స్అప్ తాగించడం జరిగిందండి. ఆ తర్వాత అలా అడిక్ట్ అయిపోయింది ఆమె. తర్వాత నెక్స్ట్ డే తను ఒక 2 days వరకు తను అలాగే బిగుసుకుపోయి ఉండే అనమాట. ఇంకా తనకి అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించడానికి కూడా బ్రెయిన్ పనిచేయట్లేదు తనకి, అలాగే ఉండిపోయింది. దాని తర్వాత మత్తు దిగిన తర్వాత తను నాకు చెప్పడం జరిగింది, అది నేను ఇలా అయ్యింది, నాకు ఇదంతా జరిగింది. నేను కూడా పక్కకే ఉన్నానండి. అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అక్కడే ఉండటం. అండ్ తను ఏం వెళ్తావు ఇంటికి, మనం మళ్ళీ ఇవి చేద్దాము, వెళ్దాము, ఎక్కడ ఇది కర్ణాటకలో ఏదో ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోలన్నీ తీసి కలెక్ట్ చేసి మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పి ప్రీతి ఉండటం జరిగింది. సరే జరిగితే జరిగింది కదా, ఇట్స్ ఓకే, మనమైతే మన పని మనం చేసుకోవచ్చు అని తను ఆ ఉద్దేశంలో అక్కడ ఉండటం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక నెల పాటు ఇదే కంటిన్యూస్గా జరిగింది.
అంటే ఏమేమి డ్రగ్స్ ఉండేయండి లావణ్య గారి దగ్గర? అంటే ఎన్ని రకాల డ్రగ్స్, ఒకటేనా లేకపోతే? అర్థం కావట్లేదు సార్. అంటే లావణ్య గారి దగ్గర ప్రీతి నోట్లో పెట్టిన ఆ డ్రగ్గేనా, అది కాకుండా ఇంకా చాలా రకాలు ఉండేవా? ఇంకా చాలా రకాలు ఉండేవి సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పేరు చెప్పచ్చా? ఏమైనా ఐడియా ఉందండి ఆ పేర్లు ఏమన్నా? సార్ అది ఇట్లా పౌడర్, రాక్ అండ్ పౌడర్ టైప్ లోనే ఉంటాయి సార్ అవన్నీ. సో నేను విన్నదైతే కొకైన్, మెత్, ఇంకేంటి ఎక్స్టసీ పిల్స్, ఇంకో 4 చెప్పింది. ప్రీతి కెన్ ఎలాబరేట్. ప్రీతి, ఇఫ్ యూ కెన్ జాయిన్ ప్లీజ్ అమ్మా. నీకు ఒక మాట నువ్వు మీడియా ముఖంగా అందరికీ చెప్పు, నా ఫోటో దయచేసి చూపించదని చెప్పడం వల్ల కూడా ఒక ఇది వస్తుంది. ఇప్పుడు కోర్స్ తెలియక నేను కొంతమంది పొరపాటున పెట్టేశారు, అది వాళ్ళు కూడా తెలుసుకొని 4 ఖర్చుకొని ఇప్పుడు అందరూ కూడా తీసేస్తున్నారమ్మా. నువ్వు వచ్చి నువ్వు నీ బాధ చెప్తే ఇంకా జనాలు గట్టిగా వింటారు, నీకు ఒక వాయిస్ ఇస్తుంది చెప్పగా. నేను అదే సార్, అంటే ఒక ప్రీతి గారికి ప్రామిస్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఒకవేళ బిగ్ టీవీలో ఆవిడకి ఇందాక ఉదయ్ గారికి చెప్తూ ఉన్నాను, ప్రీతి గారికి కూడా చెప్తూ ఉన్నాను, ఒక యంగ్ లేడీ ఒకవేళ డ్రగ్ కన్జ్యూమర్ అయి ఉంటే కన్జ్యూమర్ ఈజ్ ఈక్వల్ టు విక్టిమ్, నాట్ ఏ పెడ్లర్. విక్టిమ్ కిందే చూస్తారు పోలీసులు కూడా, వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు తప్ప విక్టిమ్. అలాంటి విక్టిమ్ ఫోటో యాజ్ ఏ మీడియా పర్సన్గా ఏ మీడియా ఛానల్లో కానీ, ఏ పత్రికలో కానీ, ఏ వెబ్సైట్లో కానీ విక్టిమ్ ఫోటో చూపించకూడదు. అడిగి చూడు ఉదయ్ ఒక్కసారి, రూల్స్ ప్రకారం చూపించకూడదు. ఒకవేళ మేము పొరపాటున మీ ఫోటో చూపించుంటే దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు అయితే వేయలేదన్నారు. సో ఇప్పుడు కూడా స్క్రీన్ మీద ఎక్కడ ప్రీతి ఫోటోలు కానీ ఆమె ముఖంగా చూపించట్లా, మాస్క్తో పెట్టుకున్న ఆ వీడియో మాత్రమే రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడేనన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి. సో అందుకని ఉదయ్తో మేము మాట్లాడిస్తున్నాం. ఉదయ్ డ్రగ్ కన్జ్యూమర్ కాదు, డ్రగ్ పెడ్లర్ కూడా కాదు సార్. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా వాళ్ళందరికీ కూడా. ఒక అమ్మాయి బాధితురాలు ముందుకొచ్చి తను ధైర్యంగా చెప్తోంది, ఆ ధైర్యం మనం ఇవ్వాలి అంటే మీరు దయచేసి ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదు, ఇలా అమ్మాయిని భయపెట్టేసి. సార్ నేను ఒక ఛానల్లో ప్రీతితో మాట్లాడించడానికి తీసుకెళ్తే, నీకు పెళ్ళైందంట కదా, నీకు విడాకులైందంట కదా, నీకు వాడితో సంబంధం ఉండదు కదా, వీటితో, సో ఆమె పర్సనల్ లైఫ్ ఏవో మాట్లాడతారు సార్. ఆవిడ రాక చేసుకునే వ్యక్తి పక్కనే ఉన్నాడు కదా, అదే అంటున్నారు. అవన్నీ తీయాల్సిన పక్కనే ఉండగా ఏదైనా కూడా సార్ ఆ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది అనే విషయాలు అడగండి, ఆవిడని అడగండి అని చెప్పి ఈ మీడియా వాళ్ళకి ఇవిడ ఎగదోయడం, వాళ్ళు అదేదో లావణ్య గారు అడిగారు అని చెప్పి మీరు అడగడం. బేసికలీ ఒక అమ్మాయి 21 ఏళ్ల చిన్న పిల్ల, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి నిలబడి మీడియా ముందు మాట్లాడుతుందంటే మనం అట్లాంటి వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళ ప్రైవసీ మనం కాపాడాలి, అది అందరూ నేర్చుకోవాలి. అలా కాకుండా ఇలా మనం ఆ అమ్మాయి పర్సన్లోకి గుచ్చి ఏదో ఒక రకంగా గుచ్చి నువ్వు వెళ్ళిపో నువ్వు మాట్లాడకూడదు అని చేసే ఆ లావణ్య రాజకీయాన్ని తెలుసుకోకపోతే ఇంకొకళ్ళు రారు చెప్తున్నా. తర్వాత కూడా ఫోటోలు వేసేసరికి తనకి చాలా బ్రేక్ డౌన్ అయింది సార్. రాత్ర తను ఒక 2 గంటల పాటు ఏడ్చింది రాత్ర. అదే చూసి మాకు అందరికి మేము ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష గారు, మా అడ్వకేట్ ఇద్దరే గట్టిగా నుంచి మాట్లాడుతున్నారు సార్. అమ్మాయిది బోల్డ్ అంత ఫీచర్ ఉందండి, 21 ఏళ్ళు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం 19 ఏళ్ళకి, అంటే 2 ఏళ్ల క్రితం